మొదటి పాటగా పరమా జీవము నాకు నీవు. నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా. పరమ జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరలను చేసుకొని పోవును. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పశ్చిక బయలులో కరుణ జయున్ శాంతి జలము చెంత నడిపించును. పశ్చిక బయలులో కరుణ జయున్ శాంతి జలము చెంత నడిపించును. అనుషము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా. జీవించుచున్నవడా సజీవుడవైన దేవా. జీవించుచున్నవడా సజీవుడవైన దేవా. మాము జీవింపచేయుమయా మాము జీవింపచేయుమయా. ఐగుప్తు రాష్ట్రము నుండి విడుదలనిచ్చిన దేవా. ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా. ఐగుప్తు రాష్ట్రము నుండి విడుదలనిచ్చిన దేవా. ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా. నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే
యేసుదేవుడవు నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే యేసుదేవుడవు జీవించుచున్నవడా సజీవుడవైన దేవా జీవించుచున్నవడా సజీవుడవైన దేవా పలుకు నిరతం మమ్ము జీవింపచేయుమయా మమ్ము జీవింపచేయుమయా సింహపురోటి నుండి అగ్నిగుండము నుండి రక్షించిన దేవా రక్షణకారకుడా సింహపురోటి నుండి అగ్నిగుండము నుండి రక్షించిన దేవా రక్షణకారకుడా నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే యేసుదేవుడవు నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే యేసుదేవుడవు జీవించుచున్నవడా సజీవుడవైన దేవా జీవించుచున్నవడా సజీవుడవైన దేవా మమ్ము జీవింపచేయుమయా మమ్ము జీవింపచేయుమయా పాపపు దాస్యము నుండి ప్రయాస భారము నుండి విశ్రాంతినిచ్చునని ప్రేమగా పిలచిన దేవా పాపపు దాస్యము నుండి ప్రయాస భారము నుండి విశ్రాంతినిచ్చునని ప్రేమగా పిలచిన దేవా నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే యేసుదేవుడవు నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే యేసుదేవుడవు జీవించుచున్నవడా సజీవుడవైన దేవా జీవించుచున్నవడా సజీవుడవైన దేవా నిరతం నిరతం మమ్ము జీవింపచేయుమయా మమ్ము జీవింపచేయుమయా నాశన పాత్రులమేము నిన్ను నమ్మిన రోజు నుండి పరలోక రాజ్యముకై నిరీక్షణనిచ్చిన దేవా నాశన పాత్రులమేము నిన్ను నమ్మిన రోజు నుండి పరలోక రాజ్యముకై నిరీక్షణనిచ్చిన దేవా నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే యేసుదేవుడవు నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే యేసుదేవుడవు జీవించుచున్నవడా సజీవుడవైన దేవా జీవించుచున్నవడా సజీవుడవైన దేవా కొలుకు నిరతం మమ్ము జీవింపచేయుమయా మమ్ము జీవింపచేయుమయా హల్లెలూయా హల్లెలూయా
చివరి పాటగా స్తోత్ర రూపమగు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని స్తోత్ర రూపమగు కృతగీతం మనోటనుంచెను యేసయ్యా మనోటనుంచెను యేసయ్యా 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 Isaiah,
గీతము నా నోట నుండెను నా యేసయ్యా నా నోట నుండెను నా యేసయ్యా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి గడిచిన నెలంతా దేవుడు కాపాడి రెండవ వారము సెప్టెంబర్ మాసంలో దేవుని స్తుతించుటకు దేవుని నామాన్ని కనపరచుటకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క కోరికనంతటినీ దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా మార్చి తన వాక్యమైన మన్నాతో కూడా దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా మనందరూ తృప్తిపరిచినట్లు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మన సంఘ సభ్యురాలు మరి లలిత ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థన ఏకీభవిద్దాం. ప్రార్థన. ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను స్థుతించుకునే ఇప్పుడు పనిచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు వందనాలు. ఎక్కడెక్కడ ఆరాధనలు జరిగినట్టున్నాయి ప్రభా, ప్రతి ఒక్క స్థుతి ఆరాధన నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కదా తండ్రి. ఇప్పటివరకు పాఠం ద్వారా మీరు మహిమ పొందేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా వాక్యం చదువుతున్న మీరే తోడుగా ఉండండి. స్థుతి ఆరాధన ద్వారా మీరే తండ్రి మాకు తోడుగా ఉండండి. ఆయన స్థుతిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నేను ఆత్మతో సత్యంతో మేము ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఎవరెక్కడ రాలేక ఉంటున్నారో వారందరినీ కూడా మీ సన్నిధానానికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయన వాక్యం ద్వారా మీరే మాకు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. వాతావరణాన్ని కూడా స్వాధీనంలో ఉంచుకొని ప్రభా, ఎవరికి ఏ అనారోగ్యత రాకున్నట్లుగా మీరు మీ కృపలు ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. యొక్క ఆరాధన ఆరంభించేంత వరకు నీ నామాధ్యక్షంగా జరిపించను. మహిమాగ్రత ప్రభావం నీ నామానికే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరము లేచి నిలబడి దేవుని సన్నిధిలో 68వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 68వ కీర్తన 21వ వచనం నుండి మిగతా 35 వచనాలు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారి కీర్తన మనతో చదివిస్తారు. అందరూ కూడా ఈ మాటను చెప్పి దేవుని నామాన్ని తిరిగి దేవుని సన్నిధిలో మన నోటితో దేవుని వాక్యం చెప్పడం ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి అందరూ ఈ మాటను చెప్తూ దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని కనపడతారు. కీర్తనలు 68వ కీర్తన 20 నుంచి 30. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిచ్చినదేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించెదను. అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ఉంచుదువు. నీ శత్రువులు కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు
తంబురలు వాయించుచుండగా తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి కనిష్ఠుడగు బెన్యామీను వారు వారి ఏలిక అచ్చటనున్నాడు యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది జబులూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజుల యొద్దకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకొని వచ్చెదరు రాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి అనాదిగానున్న ఆకాశ వాహనమెక్కి వారిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును బలమైన స్వరము దేవునికి బలాతిశయమును ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతి నొందును గాక మనందరి వీటిలో దేవుని వాక్యము దీవించబడును గాక. చదవబడిన లేఖన భాగము మరి ఈ దినము దేవుడు మనకు బలాతిశయాన్ని బలమును ఇచ్చాడు కాబట్టి అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయుడి, కీర్తన ఎందుకు గిలక తప్పెట పట్టుకున్నాడు, స్వరమండలమా సితారా దేవుడు కూడా కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు నీ రెండు చేతులను దేవుని కట్టెత్తి స్వరమెత్తి బిగ్గరగా, దేవా ఈ రోజు నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఈ రోజు నేను నిన్ను గణపరుస్తున్నాను, ఈ రోజు నీ నామమును నీ యొక్క సన్నిధిని నేను ప్రేమించి నీ సన్నిధిని పరిగెత్తుకొని వచ్చాను. ప్రభువా నీ బలముతో నింపు, నీ వాక్యముతో నింపు, నీ శక్తితో నింపు, నీ యొక్క కృపతో నన్ను నింపు అని చెప్పి దేవుని సంగం మొరపెడతావా? ఆయన నీకు నాకు బలాన్ని ఇచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, తన కృపను ఆజ్ఞాపించిన దేవుడు. కాబట్టి కృప కనికర సంపన్నుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఎవరము కూడా మౌనముగా ఉండకుండా దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేస్తూ ఆయన నామాన్ని కీర్తిద్దాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగి యేసు నామము, యేసు నామము జయం జయమే సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా 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 హల్లెలూయా
నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచని క్రీస్తు నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము అమృతగా నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము హల్లెలూయా 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 సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయం అందరూ యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము హల్లెలూయా 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 రోగముల నుండి విడిపించును యేసుని నామము రోగముల నుండి విడిపించును యేసుని నామము సమస్త బాధలను తొలగించును శక్తి కలిగిన యేసు నామము సమస్త బాధలను తొలగించును శక్తి కలిగిన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ యోర్దాను ఎదురైనా ఎర్ర సంగ్రాము పొంగిపోయినా యోర్దాను ఎదురైనా ఎర్ర సంగ్రాము పొంగిపోయినా భయము లేదు జయము మనదే భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము హోసన్నా జయమే జయమే హోసన్నా జయమే జయమే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే ఆమేన్ హోసన్నా జయం మనదే 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 హోసన్నా 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 మహోన్నతుడు హల్లెలూయా హోసన్నా 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 మహోన్నతుడు దేవుని నామము దేవుని నామము ఆమేన్ ఉన్నత నామము ఆమేన్ కృతజ్ఞత స్తుతునికి ప్రభావమురాలముకే మహిమ మహిమ మహిమారాధనకే హల్లెలూయా మహిమ మహిమ మహిమారాధనకే దేవుని నామము ఉన్నత నామము కృతజ్ఞత స్తుతునికి
రాజుకే కీర్తి 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 రాజుకే హల్లెలూయా కీర్తి రాజుకే దేవకి నామము ఉన్నత నామము మొదలెడుతున్నది ప్రభావము రాజుకే ఎప్పుడు నా చేయి విడువాడు ఆమె ఎప్పుడు నా చేయి విడువాడు సులికాలు వచ్చిన తుఫాన్ వచ్చిన ఎప్పుడు నా చేయి విడువాడు ఆమె ఎప్పుడు నా చేయి విడువాడు ఆమె ఎప్పుడు నా చేయి విడువాడు సులికాలు వచ్చిన తుఫాన్ వచ్చిన ఎప్పుడు నా చేయి విడువాడు దైవదూత సైన్యము సాగుచున్నది విమోచన గీతంతో విద్యా గీతంతో అందు నిత్యానందము నిత్య జీవము ఈ సైన్యంతోనే సాగేదను ఆమె అందు నిత్యానందము నిత్య జీవము ఈ సైన్యంతోనే సాగేదను దిగి వచ్చుచున్నది దైవమహిమ దిగి వచ్చుచున్నది ఆయన కాలం చేయుడు ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది ఆమె దిగి వచ్చుచున్నది దైవమహిమ దిగి వచ్చుచున్నది ఆయన కాలం చేయుడు ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది దైవమహిమ దిగి వచ్చుచున్నది ఆయన కాలం చేయుడు ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు ఆమె పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు ఈ శక్తి మాకు కావలసిన ప్రభువా మేము ఎరుగుదుము ఈ శక్తి మాకు కావలసిన ప్రభువా మేము ఎరుగుదుము పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు ఆమె పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు మొదటి యుగములో జరిగినట్టు ఆశ్చర్యం జరిగించు లోకములో మొదటి యుగములో జరిగినట్టు ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తిని ఆమె ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తిని పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు ఆమె పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు ఈ శక్తి మాకు కావలసినది ప్రభువా మేము ఎరుగుదుము ఆమె ఈ శక్తి మాకు కావలసినది ప్రభువా మేము ఎరుగుదుము పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు శక్తి కుమారించు వందనాలు యేసు వందనాలు యేసు వందనాలు యేసు నీకు వందనాలు యేసు వందనాలు యేసు వందనాలు యేసు నీకు ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. धन्यवाद यीशु तुझको धन्यवाद यीशु तुझको येसु मंचिवाडु आवे येसु मंचिवाडु ना गंदल नडिचु बगति येसु गंदलेवुडु आवे येसु गंदलेवुडु आवे येसु गंदलेवुडु येसु गंपराजु
ఈరోజు దేవుడు నీకు గొప్ప దేవుడు, గొప్ప రాజుగా ఉన్నాడు. అయితే ఆయన స్తుతిస్తున్నావా? ఈరోజు వందన సమర్పణ చేసుకొని, ప్రభువా నీవు నాకు తోడై ఉండకపోతే ఒక్క అడుగు కూడా నేను ముందడుగు వేయలేను. ఈరోజు నీవు నాతో కూడా ఉన్నావు కాబట్టి ఈరోజు నీ సన్నిధిలో ఈ సెప్టెంబర్ మాసంలో ఎన్నో వరదలు పోరెత్తి ఎంతో మంది ఆ వరదల్లో చనిపోయినారు. మాకంటే మరి శ్రేష్టమైన వారు, మాకంటే బలవంతులు, మాకంటే అందచందాలు కలిగిన వారు, ఎంతో మంది విద్యార్హతలు కలిగిన వారు కూడా మృత్యువాతలు పడ్డారు, ఎంతో మంది చనిపోయారు. కానీ ఎవరికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని దేవా, అల్పిని అయోగ్యని, ఎన్నిక లేని దాన్ని నాకు ఇచ్చావు అని చెప్పి దేవుని సన్నిధిలో రెండు చేతులెత్తి దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటావా? ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చాం. We come to the word of God. The word of God is correcting us. Whenever the word of God is correcting us, we need to set right our hearts and set right our minds and set right our thoughts and set right our paths. మన యొక్క మార్గములను మనం సెట్ చేసుకొని దేవుని సన్నిధిలో ఈరోజు దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో మొదలుపెడతాను. ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అందరూ బాగా అగ్ని జ్వాలలు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క కూడికనంతటి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి, దేవుడు తన వాక్యమైన మన్నాతో మనందరినీ తృప్తిపరిచి బలపరిచి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యులు టైం సార్ ముందుకు వచ్చి
అది ప్రార్థనలు నడిపిస్తారు. ఈరోజు మనం ప్రభు బలను కూడా సమీపిస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పార్టేక్ ఇన్ లార్డ్స్ కమ్యూనియన్. సో వీ నీడ్ టు బీ అప్రైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని దేవుని నామాన్ని ఈరోజు కీర్తిద్దాం. దేవా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరచని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ముందుకు సాగుతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని నీటిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రిని వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మరి తండ్రి, గడిచిన వారం అంతా మీ సజీవ రెక్కలకి మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించిన విధానంకే వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవ, దయగలమ్మ తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానం వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును నాయన, మనం ఏమి ఇలా ఉన్నామంటే కేవలం మీ ఉచిత కృపయే తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి, మేము ఈరోజు మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం అంటే మీ కృప ద్వారానే తండ్రి. మీరు ఆశీర్వదించిన విధానంగా మేము ఇక్కడ చక్కగా నిలబడి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి చాలా ప్రాంతాలు మరి నాయన వరద బారులో ఉన్నాయి తండ్రి. మరి అలాంటి స్థితిలో కూడా మరి నాయన మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని వారికి ఇచ్చినారు. మీకు వందనాలు. అదేవిధంగా మరి నాయన నశించిపోకుండా వారిని రక్షించమని అడుగుతున్నాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీళ్ళెత్తారని నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ముట్టి స్వస్థపరచండి. ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్న విధానంగా వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇందాక పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొంది ఉన్నాం తండ్రి. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బైబిల్ పఠనం ద్వారా మా నోటితో మీరు మాట్లాడిచ్చినారయ్యా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నాయన, స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మదేవ మీరు మాతో ఉన్నారు. నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుచుండగా మేము పెడచెవున పెట్టకుండా మరి తండ్రి శ్రద్ధగా విని మా హృదయంలో భద్రపరచుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించండి నాయన. మరి మా సంఘ కాబట్టి మమ్మల్ని వాక్యానుసారంగా నడిపిస్తుండగా మరి సాతాను గారు దొంగలించి మా హృదయాలను మరి తండ్రి మరి నాయన అటు ఇటు తిప్పుచున్నాడు కావచ్చు, క్షమించండి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నాయన ఆత్మదేవ మీరు మాట్లాడుచుండగా మరి తండ్రి మరి మేము మరి మా మా శరీరాన్ని ఇక్కడ పెట్టి మనసును ఎక్కడో తిప్పకుండా మరి తండ్రి మరి భక్తితో భయంతో మీ వాక్యాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహించాలి చెల్లించుకుంటున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మేము బలలో చేవేస్తుండగా మరి నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని బలలో చేవేసే భాగ్యాన్ని అనుగ్రహించండి. వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎవరెవరైతే బలలో చేవేద్దామని సిద్ధపడి వచ్చినారో వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. చెల్లించుకుంటున్నాం. వారిని మీరు దర్శించండి నాయన. వాక్యానుసారంగా మీరు వారితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మీరు గద్దిస్తుండగా మేము మరి తండ్రి మా మనసులో మరి మేము మా మనసులో మేము గాయపడకుండా మరి నాయన సాతాను గారు మరి వేరే విధంగా అబద్ధం కాకుండా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి మేము మా సంఘంగా నీ పాదసానికి చేరి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా నాయన ఇట్టి భాగ్యాన్ని మాకు మా సంఘానికి ఇచ్చినందుకు వందనాలు. మా నాయన ఈ భాగ్యాన్ని చూడలేక మరి తండ్రి ఎంతమంది మరణించి ఉన్నారు తండ్రి. కేవలం మీ సజీవ రెక్కల కింద ఉన్నామంటే కేవలం మీ కృప తండ్రి. నీకు స్తోత్రములు. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి మా యొక్క ప్రతి అవసరత తీర్చండి. ప్రతి కార్యక్రమంలో తోనివ్వండి, ఆశీర్వదించండి. మా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో మీరు అద్భుతం చేయండి, కార్యం చేయించండి. ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారం అంతా దేవుడు చక్కటి చల్లటి వాతావరణం ఇచ్చాడు. సో ఈ చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దేవుడు మనల్ని నడిపించాడు. ఈ రోజు కూడా మేఘావృతమైంది. వర్షాన్ని యేసు నామములో గద్దించడం జరిగింది. గత వారాల్లో చైన్ ప్రేయర్స్ లో పాల్పొందుతున్న వాళ్ళకి శక్తి తెలుసు. చైన్ ప్రేయర్స్ లో పాల్పొందుతున్న బిడ్డలందరూ కూడా
వర్షాన్ని గద్దించారు, బంధించారు. ఈరోజు దేవుడు వర్షాన్ని ఆపాడు. హల్లెలూయా. పోయిన వారము మనము ఇక్కడ చేరి ఆరాధించాల్సిన పరిస్థితి ఉండే, కానీ పరిస్థితులు అనుకూలంగా లేనందున వాతావరణ ప్రతికూలతను బట్టి మరి మనము ఆన్లైన్ ఆరాధన చేయవలసి వచ్చింది. సో ఈరోజు దేవుని సన్నిధికి విచ్చేసిన సంఘ బిడ్డలందరినీ మరి నేను మరొకసారి, అలాగే ఆన్లైన్ వీక్షిస్తున్నటువంటి మిత్రులను, ప్రేమదాసులందరినీ కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకు క్రీస్తు నామంలో శుభాలు పలుకుతూ ఉన్నాను. 68వ కీర్తనలో మరి కొన్ని మాటలు 20వ వచనం చూస్తే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ, తర్వాత దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా. అసలు పూర్ణ రక్షణ అంటే ఏంటి? వాట్ ఈస్ ద కంప్లీట్ సాల్వేషన్? వి నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చాం. పూర్ణ రక్షణ అంటే ఏంటి? అసలు రక్షణ అంటే ఏంటి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో అబౌట్ ద సాల్వేషన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇగ్నోరింగ్ సాల్వేషన్. చాలా మంది దేవుని ఎందుకు నమ్ముకుంటారంటే, పెళ్లిళ్ళ కొరకు పాస్టర్ గారు బాప్తిజం ఇవ్వకపోతే పెళ్లిళ్ళు చేయరని చెప్పి బాప్తిజం తీసుకుంటారు. అది సరైన రక్షణ అనబడదు. హల్లెలూయా. పెళ్లిళ్ళ కొరకు, లేకపోతే చర్చలో సభ్యత్వం కొరకు, లేకపోతే రేపు ఏమైనా నేను చచ్చిపోయినా కూడా మళ్ళా మా పాస్టర్ గారు నా భూస్థాపిత కార్యక్రమం చేయరు అని కొంతమంది భయపడి అట్లా కూడా కొంతమంది బాప్తిజం తీసుకుంటారు. సో బాప్తిజం అనేది రక్షణ పొందడానికి కొరకు తీసుకునేది బాప్తిజం. నీవు దేవుని నీ నోటితో ఒప్పుకున్నప్పుడే నీవు రక్షింపబడతావు. రోమాపత్రిక, బైబిల్ త్వరగా చదవాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 8, 9 వచనాలు. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది నీవు ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను అనగా యేసును లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎట్లా రక్షణ ఎట్లా వస్తుంది? హృదయమందు విశ్వసించాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీవు హృదయమందు విశ్వసించాలి. నీ హృదయంలో విశ్వసించనంత వరకు అది రక్షణ అని అనబడదు. ఈరోజు మళ్ళీ ఇక్కడ కూర్చున్న సంఘ సభ్యులు, లైవ్ లో వీక్షిస్తున్నటువంటి మిత్రులు, అలాగే మరి ఏ సంఘానికి వెళుతున్నా పర్లేదు కానీ బెటర్ టు ఒక్కసారి వాట్ ఈజ్ అవర్ సాల్వేషన్, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క నిర్వచనం. డెఫినేషన్ అంటే నిర్వచనం. రక్షణ యొక్క అర్థం ఏంటో తెలుసుకొని మనం భక్తి చేయకపోతే ఆ భక్తికి అర్థమే లేదు, పరమార్థమే లేదు. హల్లెలూయా. అసలు రక్షణ అంటే ఏంటి అంటే యేసు. ఆ యేసు అంటేనే రక్షకుడు. ఆయన వచ్చిందే రక్షించడానికి. కాబట్టి యేసు అంటే ఏంటి? అందరు చెప్పండి, అందరు నోటితో చెప్పాలి. యేసు అంటే ఏంటి? అందరు చెప్పాలి. నా రక్షకుడు. అందరు చెప్తారు. రక్షకుడు అంటే ఎవరికి రక్షకుడు? నా రక్షకుడు, నా సొంత రక్షకుడు, నా స్వకీయ రక్షకుడు. ఒకసారి మీ గుండెల మీద చేతి పెట్టుకొని, ఎక్కడ మీ కుడివైపు ఉందా గుండె, ఎడమ వైపు ఉంటుంది గుండె, మీ గుండె మీద చేయి పెట్టుకొని యేసు నా రక్షకుడు అని చెప్పండి. హల్లెలూయా. యేసు నా రక్షకుడు. ఆడవాళ్ళు కూడా గుండె మీద మీకు, ఆడవాళ్ళు కూడా మీ యొక్క ఎడమ వైపు చేయి పెట్టుకొని యేసు నా రక్షకుడు అని చెప్తా. హల్లెలూయా. యేసు నా రక్షకుడు. యేసు నీ రక్షకుడు. ఎలా అయ్యాడో తెలుసా? ఆయన భూమి మీద మనందరి పాపముల కొరకు మరణించడానికి వచ్చాడు. మరణాన్ని కొట్టివేయడానికి వచ్చాడు. ఆ మరణమే లేకుండా చేయడానికి వచ్చాడు.
హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు ఈ మరణమే ఆదాముపై ఏలుబడి చేసింది, హవ్వపై ఏలుబడి చేసింది. ఆదాము నుండి జకరియా వరకు మరణం వారిని ఒక విధంగా బందీలుగా మార్చింది. కాబట్టి ఆ మరణమే లేకుండా చేయడానికి యేసు నీకు నాకు రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన మృతుల్లో నుండి లేచాడు. మనము సమాధులను పూజించట్లేదు, అందరు గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ నాట్ వర్షిపింగ్ ద టూమ్స్. కొంతమంది కొన్ని విశ్వాసాల్లో సమాధులను కూడా మొక్కుతారు, సమాధుల దగ్గర పోయి కూడా దీపాలు వెలిగిస్తారు. ఆల్ సైన్స్ డే వచ్చినప్పుడైతే ఇక సమాధులను కడిగి పవిత్రపరిచి ఆడ దీపాలు వెలిగించి అదేదో చేస్తూ ఉంటాడు. బట్ వీఆర్ నాట్ వర్షిపింగ్ ద టూమ్స్, వీఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్. ఆయన ఒకే ఒక్కడు ఇప్పటికీ నేటికి సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. నోబడీ హ్యాస్ దట్ లైఫ్. అలాంటి జీవితం ఎవరికి లేదు. యేసు ఒక్కడే నిరంతరము జీవించే దేవుడు అని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ బైబిల్కి వేరుగా నేను చెప్పట్లేదు. యేసు ఒక్కడే నిరంతరము సజీవుడై ఉన్నాడు నమ్మాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రోమాపత్రిక 10వ అధ్యాయం ఏం చెప్తుంది దేవుని వాక్యం? అది అంటే అక్కడ అది అనే మాట బైబిల్ గ్రంథంలో అది అని రాయబడింది. ఈ అది కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ టెలింగ్ అంటే దేవుని వాక్యము నీ దగ్గర, నీతో, నీలో ఉంది. ఆ వాక్యాన్ని నీవు శ్రద్ధగా ఆలోచిస్తే, ఆ వాక్యాన్ని నీవు శ్రద్ధగా పఠిస్తే వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనం మనకు తెలుస్తుంది. రోమాపత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తే, ఫస్ట్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన నీ జీవితానికి ప్రభు. హల్లెలూయా. హి ఈజ్ మై లార్డ్. అందరు చెప్తాం. ఇప్పుడు ఇంతకు ముందు యేసు నా రక్షకుడు అన్నారు కదా, ఇప్పుడు మీ కుడి చేయి గుండె మీద పెట్టుకొని యేసు నా ప్రభువు అని చెప్పండి. హల్లెలూయా. ఏంటి? యేసు నా ప్రభువు, నేను ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాను అని చెప్తారా? సరే, నేను ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాను. కొంతమంది చేయి పెట్టుకోవడానికి కూడా ధైర్యం రావట్లేదు. బెటర్ టు కీప్ ఇట్ యువర్ హ్యాండ్ ఎట్ యువర్ హార్ట్ సైడ్. కొంతమంది కుడివైపు గుండె ఉంటుందట. మరి మీ కుడివైపు ఉందో ఎడమ వైపు ఉందో కానీ ఎక్కడుంటే అక్కడ మీ యొక్క గుండెను, మీ యొక్క ఎడమ వైపు అందరికీ దాదాపు 99.9% ఎడమ వైపే గుండె ఉంటుంది. ఎవరికో 100 కోటికి ఒక్కరికి కుడివైపు గుండె ఉండే వాళ్ళు కూడా ఉంటారట. కాబట్టి ఎడమ వైపు ఒకసారి మీ యొక్క కుడి చేతిని పెట్టుకొని యేసు నా అధికారి చెప్తారు ఒకసారి. యేసు నా అధికారి, ఆయన సర్వాధికారి, ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాను. అందరు చెప్పండి గట్టిగా, ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాను. ఈరోజు నీవు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభు అంటే ఒకప్పుడు మన దేశాన్ని ప్రభువులు కూడా పరిపాలించారు. ప్రభువులు అంటే ఏంటి? ఎంపరర్స్. ఒక విధంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎంపరర్స్. సో ఎంపరర్స్ కూడా పరిపాలించినప్పుడు వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గర మోకరించి వాళ్ళకు చిత్తం ప్రభువా అని నీవేం చెప్తాది ఇంట అని అంటారు. అయ్యా, మన తెలంగాణలో చెప్పాలంటే అయ్యా నీ బాంఛన్ అంటారు. ఏమంటారు? అయ్యా నీ బాంఛన్. బాంఛన్ అంటే ఏంది అసలు? మనమేమో తెలంగాణలో బాంఛను అంటాం. బాంఛన్ కాదు, అయ్యా నీ బానిసను అని అర్థం. హల్లెలూయా. అయ్యా అంటే నువ్వు దేవుని దగ్గర బానిసగా రావట్లేదు, నీవు దేవుని కుమార్తెగా అవుతున్నావు. ఇక్కడ దేవుని దగ్గర ఎవరు బానిసలు కాదు. యు ఆర్ నాట్ ఏ slave at all. Once upon a time we were all a slave. We are all slaves. మనమంతా కూడా బానిసలము. కొంతమంది కట్టు బానిసలు ఉంటారు. ఇప్పటికీ కట్టు బానిసలు అంటే ఏంటి? తండ్రి బానిస అయితే తండ్రి కూడా అప్పులు చేసి అప్పులు తీర్చకపోతే ఏం చేస్తారమ్మా? కొడుకు కూడా ఆ యొక్క బానిసం ఊడిగం అంటారు దాన్ని. కొడుకు కూడా వెళ్ళి ఆ యొక్క బానిసగా చేయాల్సిందే. కట్టు బానిసలు ఎవరు విప్పలేరు కాదు. పిల్లల తరాలు బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి. ఆ అప్పులు చూపిస్తారు, పెద్ద
అది చూపించి నువ్వు బానిసగా బ్రతకాలని చెప్పి చెప్తారు. అది బయట ప్రపంచం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవు బానిసత్వములో నుండి విడుదల పొంది ఆయన అధికారానికి ఒప్పుకుంటే యు ఆర్ బికమింగ్ యాజ్ ఎ సన్ అండ్ డాటర్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా మారుతున్నావు. అందుకే ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో కూడా తల్లిదండ్రుల అధికారానికి ఒప్పుకుంటాం. ఎందుకు? వాళ్ళు మన అధికారుల అని కాదు, వాళ్ళు ప్రేమతో చూపించే అధికారానికి ఒప్పుకుంటాం. తల్లిదండ్రులు కూడా అధికారులే ఒక విధంగా. గృహ యజమాని అంటారు. మీరు అప్పుడప్పుడు ఆ రేషన్ కార్డులు ఫిలప్ చేస్తున్నప్పుడు కానీ కుటుంబ యజమాని ఎవరు, గృహ యజమాని ఎవరు, యజమానురాలు ఎవరు అంటారు. యజమాని అంటే ఏంటి? యజమాని అంటే ఏంటి? మాస్టర్. హల్లెలూయా. ఇంగ్లీష్లో చెప్పాలంటే మాస్టర్. మాస్టర్ అంటే ఏంటి? యజమానుడు. హల్లెలూయా. మాస్టర్ కి యాంటోనిమ్ ఏంటి అంటే ఆపోజిట్ వర్డ్ స్లేవ్. సో ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు we are becoming as a son and daughter. Already we became as a son and daughter, but the thing is some people they are neglecting the salvation. They don't know the real salvation. పూర్ణ రక్షణ ఇంకా చాలా మందికి తెలియట్లేదు. అందుకే ఈరోజు దేవుని వాక్యం పూర్ణ రక్షణ అంటే ఏంటో తెలుసుకున్నాం. అసలు రక్షణ అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవడం, యేసు ప్రభు నీకు ప్రభు అయి నీకు అధికారిగా ఉంటే ఆయన మృతుల్లో నుండి లేచినని నీ హృదయంలో ఇక్కడ విశ్వాసం ఉండాలి, ఇక్కడ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు లేచాడని అందరు చెప్తుంటే నేను కూడా చెప్తున్నానయ్యా, అందరితో పాటు నేను అన్నట్టు కాదు, నలుగురితో 10 మందిలో అనేది లేదు. హల్లెలూయా. బయట లోకంలో నలుగురితో నాకు దీర్ఘం ఇచ్చి మాట్లాడతారు, 10 మందితో నేను అని కాదు. నీవు స్పెషల్గా నీ నోటితో ఒప్పుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడు, ఆయన నా దేవుడు, ఆయన ఒక్కడే సజీవుడు, నేను నమ్ముతున్నాను నా హృదయంలో. ఎంతమంది నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఆయన నమ్ముతున్నాను అని చెప్పి నీ హృదయం అందు విశ్వసించడమే పూర్ణ రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఆ యొక్క రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఏమంటుందంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం అందు విశ్వసించేలా నీవు రక్షింపబడు. ఈరోజు ఎంతమంది ఈ మాట ఇంకా చెప్పక రక్షణ పొందలేదో ఈ రోజే చెప్పండి. ఆయన దేవుడు మృతుల నుండి లేపాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడు అయినటువంటి యేసయ్యను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లేపారు కాబట్టి ఆయన సజీవుడు, ఆయన సజీవులకు దేవుడు. కాబట్టి మృతులకు దేవుడు కాదు, సజీవుడు. సజీవులు కదా నిన్ను స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును వివరించునా అని హిజ్కియా 30 యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అంటాడు. నిజమే, మన్ను దేవుణ్ణి ఎప్పుడు స్తుతించదు. The dust will not praise God. డస్ట్ అంటే దుమ్ము, ధూళి, మట్టి. ఈ మట్టి ఎప్పుడు కూడా దేవుడు స్తుతించదు. సజీవులుగా ఉన్న మనమే దేవుని సజీవుడిగా ఆరాధిస్తాము. గట్టిగా 2 చేతులు ఎత్తి అరుడు చెప్తాము హల్లెలూయా. అందుకే ఏ వారము నేను ఈ రోజు బతికానంటే ఈ రోజు నేను ఇంటి దగ్గరనే ఉంటా, అన్న ఆన్లైన్ పెడతాడు కదా ఆన్లైన్ చూసుకుంటుంటా అని ఇంటి దగ్గర ఉండదు. దయచేసి దేవుని మందిరానికి రావాలి, ఎందుకంటే నువ్వు సజీవుడివి. హల్లెలూయా. నువ్వు సజీవుడివి, నువ్వు సజీవురాలివి. ఈరోజు సంపత్తారాధన తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన పిల్లలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పరిగెత్తుకొని రావాలి. కొంతమంది గురించి ఈరోజు వాక్యం చదివాం మనం. ఆ 68వ కీర్తనలోనే కూషీలు తమ చేతులు చాపుకొని పరిగెత్తుకొని వస్తారట. నీ దేవుడు నీ కొరకు చేతులు దాటి దినమెల్లా నా ప్రజలు నా వైపు వస్తారేమో అని ఆయన దినమెల్లా చేతులు చాపుతుంటే ఒక్కరు మాత్రం చేతులు చాపుకొని పరిగెత్తుకొని వస్తున్నారట. వాళ్ళ పేరు ఇక్కడ రాయబడింది. ఏంటంటే వాళ్ళ యొక్క వంశం, వారి యొక్క దేశం కూషు దేశం అని బైబిల్. ఆ దేశస్తులాట కూషీలు తమ చేతులు చాపుకొని దేవుని యొద్దకు పరిగెత్తుకొని వచ్చేది. అలా పరిగెత్తుకొని రావాలి చేతులు చాపుకొని. ఒక తల్లి చేతులు చాపితే ఏం చేస్తుంది? ఒక తల్లి చేతులు చాపితే ఆ పాప కూడా చేతులు చాపుకొని పరిగెత్తుకొని వస్తుంది నన్ను ఎత్తుకోమని. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారా?
తల్లి పిల్లల మధ్య, తండ్రి పిల్లల మధ్య ఉన్న ఆ బంధం, ఈరోజు నీకు దేవునికి ఉండాల్సిన బంధం అలాంటిదే. ఒక తండ్రి దగ్గరకు వచ్చినట్టుగా దేవుని మందిరానికి రావాలి, ఒక తల్లి దగ్గరకు వచ్చినట్టుగా దేవుని దగ్గర రావాలి. నేను తల్లి దగ్గర నేను పోనండి, నేను దూరమే ఉంటాను, నా పిల్లల దగ్గర నేను పోనండి అని అంటే అది నిజమైన కుటుంబం కాదు, ఆమె నిజమైన తల్లి కాదు, ఆ పిల్లలు కూడా నిజమైన పిల్లలు కాదు. ఎందుకు అంటే నీ పిల్లల దగ్గరికి నీవు ఎలాగైతే పరిగెత్తుకొని వెళ్ళి వాడిని ఎత్తుకొని ముద్దాడి కౌగిలించుకుంటావో, నీ దేవుడు కూడా ఆయన దగ్గరకు వస్తే తన చేతులు చాపి తన హక్కున చేర్చుకుంటాడు. ఈరోజు దేవుని దగ్గరకు అలా పరిగెత్తుకొని రావాలి. కాబట్టి కూషు దేశస్థులు, కూషీయులు, వారు తమ చేతులు దాక్కుని మరొకసారి అండర్లైన్ చేసుకుంటారా? కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాపుకొని పరిగెత్తి వచ్చెదరు. హల్లెలూయా. ఈరోజు ఆ కూషీయులు వాళ్ళు ఇశ్రాయేలు కాదు, దే వర్ నాట్ ఇజ్రాయలైట్స్. కూషు దేశం, కూషు ఏంది కూషు అని మనం అనుకుంటాం కదా. కూషీయులు తమ చేతులు చాపుకొని పరిగెత్తుకొని వచ్చారు. ఇక తూరు దేశస్తులు అయితే నైవేద్యం పట్టుకొని వస్తున్నారట. దే ఆర్ కమింగ్ విత్ ద ప్రిపరేషన్. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ ఒకటి ఉంది, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయి. ఇక్కడ నా వెనక ఉన్న బోర్డుపై ఆ మాట కనబడుతుందా? ఈరోజు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని యొద్దకు సాగిలపడడానికి, నమస్కరించడానికి రావాలి. 29వ కీర్తనలో ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణములు ధరించుకోవాలంట. ఏంటి ప్రతిష్ఠితమైన ఆభరణాలు? ఒకసారి చూద్దాం. ఆ యొక్క 29వ కీర్తనలో ఆ మాటలు మనం చూస్తాం. దైవపుత్రులారా, మీరు నిజంగా దేవునికి పిల్లలుగా మారితే, నిజంగా నేను బాప్తిజం పొందినండి, ఈ రోజు రక్షణ గురించి చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, ఇంకా నువ్వు యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ద కంప్లీట్ సాల్వేషన్, బట్ యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ ద కంప్లీట్ సాల్వేషన్ అండ్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద సాల్వేషన్. ఎప్పుడు నీకు సమయం దొరికితే అప్పుడే అన్నట్టుగా దేవుని ఆరాధిస్తున్నావు, అది కాదు. సమయమందును అసమయమందును దేవుని సన్నిధిని ఆరాధించడానికి, సువార్త ప్రకటించడానికి, దేవుని మహిమపరచడానికి, గొప్ప చేయడానికి దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీవు నిజంగా దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు? దేవుడు నిన్ను చూస్తున్నాడు. కూషీయులు తమ చేతులు చాపుకొని పరిగెత్తుకొని దగ్గరకు వస్తారు. తూరు దేశస్తులు, తూరు సీదోన్లో ఉన్న ప్రాంతాల వాళ్ళు నైవేద్యములు పట్టుకొని వస్తున్నారు. తూరు కుమార్తె అని అంటుంది. 29వ కీర్తనకు వద్దాం. 29వ కీర్తనలో ఆ మాటలు నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. హౌ యు ఆర్ కమింగ్ టు ద లార్డ్. 29వ కీర్తనకు వద్దాం. చాలా చక్కటి మాటలు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. నిజంగా దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించాలి. ఆరోపణ దేవునికి చెందాల్సిన ఆరోపణ దేవుని మీద చూస్తారు. చర్చకొచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా అన్నారండి, వీళ్ళు ఇట్లా అన్నారండి, ఈమె ఇలా అంటుంది, ఆమె అలా అంటుంది అని మనం ఇవే ఆరోపిస్తూ ఉంటాం చాలాసార్లు. మానవ నైజం అది. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి ఆరోపణ చేయాలంట. ఆరోపణ అంటే ఏంటి అంటే దేవుని దగ్గర ఎంక్వైరీ, దేవుని దగ్గర విచారణ. దేవునికి విచారణ చేయడం వేరు, ఆరోపించడం వేరు, దేవునికి తెలియజేయడం వేరు. ఆయన నామమునకు చెందాల్సిన మహిమ ఆయన నామానికి తెలియచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా తూరు కుమార్తె నైవేద్యం పట్టుకొని ఆయన యొద్దకు పరిగెత్తుకొని వస్తుంది. హౌ యు ఆర్ కమింగ్ టు ద లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నప్పుడు నిజమే మనము దేవునికి ఇవ్వవలసినటువంటి
మహిమను ఆయనకు ఆరోపణ చేయలేకపోతున్నామా? కొన్నిసార్లు దేవుని చిత్త ప్రకారం మనం జీవించలేకపోతున్నామా అనేది ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నిజమే, చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమ్టైమ్స్ we may neglecting God. We may sometimes we are neglecting the complete salvation. దేవుడు నిన్ను నన్ను ఆయన ఎందుకు సజీవుడుగా కాపాడాడంటే ఆయన రక్షణ పొందిన నీవు ఆయనకు చెందాల్సిన మహిమను ఆయనకు ఆరోపించాలి. ఆయన నామాన్ని తీసుకురావాల్సిన మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మనము చెల్లించాలి. ఈరోజు అలాంటి కృప దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే 29వ కీర్తనలో దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏం ఆరోపిస్తున్నావు? వాట్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫరింగ్, యు హ్యావ్ టు give the praises. You have to live, you have to give as a living sacrifice. నీ యొక్క సజీవ యాగము దేవునికి ఆరోపించు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభు బలలో పాల్గొంటున్న నీవు మనం చేయాల్సిన యాగాలు, మొదటిది సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకోవాలి. ఇంకా నేను నా శరీరం సమర్పించలేదండి. బాప్తిజం అయిన పొందిన, పెళ్ళప్పుడు బాప్తిజం తీసుకున్నా కానీ ఆ బాప్తిజం తగ్గట్టు నా జీవితం లేదండి ఈరోజు సెపరేట్గా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడు. నీ జీవితానికి ప్రభు ఎవరు? నీ జీవితానికి ప్రభు ఎవరు? నీ జీవితానికి ప్రభు ఎవరు? యేసు ప్రభు. ఆయనే ప్రభు. ఆయన నీ జీవితానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన లార్డ్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఈరోజు ఆయన ప్రభువుగా ఉన్నప్పుడు, నీవు ఆయన అధికారానికి ఒప్పుకుంటే యు ఆర్ నాట్ ఎ స్లేవ్, యు ఆర్ ఎ డాటర్, యు ఆర్ ఎ సన్. నీవు ఆయన అధికారానికి ఒప్పుకుంటే నువ్వు నిజంగా ఆయన కుమారుడివి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ఎవరికైనా గుర్తుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను తప్పిపోయి వచ్చాను, మళ్ళా నీ కుమారుడిగా నన్ను స్వీకరించు. నేను ఆస్తిని అంతా కూడా దొంగలకు, వాళ్ళు ఏమంటారు తిరుగుబోతులకు, వాళ్ళతో నేను పంచుకున్నాను, అంతా అవగొట్టినా, కానీ నా కుమారత్వాన్ని మాత్రం కోల్పోలే. నేను అయినా నీ కుమారుణ్ణే అని జబర్దస్త్ చేయలే, ఎక్స్ట్రా జబర్దస్త్ చేయలేదు. జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తులు ఈ దినాల్లో వస్తుంది. నువ్వెందుకు నా తండ్రివి కాదు, నేను ఎందుకు నీ కొడుకును కాను, నువ్వు నన్ను ఎందుకు కన్నావు అంటారు కొంతమంది పిల్లలు. దయచేసి ఈ మాటలు మాట్లాడదు. ఏ పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు. ఆస్తులు కూడా పెట్టని దానివి, అంతస్తులు కూడా పెట్టని వాడివి, ఏమి సంపాదించని వాడివి, ఏమి సంపాదించని దానివి, నీవెందుకు నన్ను కన్నావు అని చెప్పి తండ్రినైతే రాకు దీర్ఘం ఇచ్చి ఇంకా వేరే వేరే మాటలు మాట్లాడేటువంటి ప్రజలు కూడా ఈ దినాల్లో ఉన్నారు. కానీ ఆ తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ యొక్క తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రితో ఏమంటుంది తెలుసా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ సేవకుల్లో ఒక్కనిగా నన్ను పెట్టుకో. ఆ మాటలు చదువుతారా? ఈరోజు నీవు నిజంగా తప్పిపోతే ఇక మీదట నీ కుమారుడనని అని అనిపించుకుంటకు నేను అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఏమంటున్నాడు? స్పష్టంగా అక్కడ కరెక్ట్ గా అంటున్నాడు. పాలి వాళ్ళలో కాదు, కూలి. చాలా మందికి పాలి వాళ్ళు, మా పాలోళ్ళు అండి, నన్ను నీ పాలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోమట్లేదు, నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొని లేచి అతనితో చెప్పుదును అనుకొని వచ్చి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హృదయములో ఆ మాటలు సిద్ధపరచుకొని వచ్చాడు. ఈ రోజు మీరు దేవుని దాని దగ్గరకు వచ్చినప్పుడు ఏ మాటలు సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వచ్చారు? మనం ఎవ్వరం ఇక్కడ దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. హల్లెలూయా. నో మిస్టర్ పర్ఫెక్ట్, నో మిస్సెస్ పర్ఫెక్ట్,
నో మిస్ పర్ఫెక్ట్. హల్లెలూయా. ఎవరి భూమి మీద మిస్టర్ పర్ఫెక్ట్లు, మిస్సెస్ పర్ఫెక్ట్లు, మిస్ పర్ఫెక్ట్లు లేరు. దయచేసి మళ్ళీ మాటలు నేను చెప్తున్నాను. యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎట్ ఆల్. వి ఆర్ పర్స్యూయింగ్ ద పర్ఫెక్షన్. మనం ఆ పర్ఫెక్షన్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. యు ఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఎట్ ఆల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎంత పేరు మోసిన పాస్టర్ అయినా, ఎంత అభిషేకించబడిన వాడైనా, ఎవరైనా, nobody is perfect in the presence of God. Why? Because only the God is perfect. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు we should be correct ourselves. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడంటే చాలా చక్కగా, అయ్యా నీ పాలి వాళ్ళలో ఒక్కనిగా నన్ను పెట్టుకో అనట్లేదు, కానీ నీ కూలి వాళ్ళలో ఒక్కనిగా నన్ను పెట్టుకో అని మాటలు హృదయం సిద్ధపరచుకొని వచ్చాడు. దూరం నుండి రాగానే తండ్రి ఆ మేడ మీద నుండి దిగి వచ్చి మెడ మీద పడ్డాడు. హల్లెలూయా. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యూదుల ఆచారంలో పవిత్రమైన ముద్దు ఎక్కడ పెడతారంటే ఫస్ట్ మెడ మీద పెడతారు. హల్లెలూయా. ఎక్కడ పెడతారు? మెడ మీద. ఆ మెడ మీద పెట్టి తాను మరలా తాను కోల్పోయిన ప్రతి అధికారాన్ని ఆ కుమారునికి ఇవ్వడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం, వీఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఎట్ ఆల్. వీఆర్ గోయింగ్ టు partake in the communion, Lord's communion, but we need to check ourselves. నేను అయినా కుమారుని జబర్దస్తులు చేయలే ప్రభు, నేను అన్ని జల్సా చేసిన, నాకు రావాల్సిన ఆస్తి అంతా కూడా నేను దొంగలతో, దోచుకునే వారితో, నా స్నేహితులతో ఎంజాయ్ చేసిన, తిను తాగు సుఖించు అన్ని చేశాను, కానీ నీ కుమారత్వాన్ని నేను కోల్పోలే, అయినా కూడా నీ కుమారుణ్ణే, కాబట్టి నీ కుమారుడిగా నేను ఇంటికి వచ్చినా స్వీకరించానంటే ఆ రోజు మెడబట్టుకొని గెంటి వేసేవాడేమో. కానీ దేవుడు ఆ యొక్క తండ్రి, అంటే దేవుణ్ణి నేను ఎందుకు చెప్తానంటే, మనం కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు యాజ్ ఎ సన్, యాజ్ ఎ డాటర్, సమ్ టైమ్ వీ మే అస్ట్రే ఫ్రమ్ ద లార్డ్. మనం కొన్నిసార్లు దేవుని దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. వీ మే ఫాల్, మనం పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నోటి ద్వారా పడిపోతాం, కొన్నిసార్లు తెలిసి కూడా పడిపోతాం. ఆ యొక్క రెండవ కుమారుడికి తెలియదా, బయటికి పోతే అన్ని నా స్నేహితులు తింటారని అన్ని తెలుసు, తెలిసి కూడా తప్పు చేసి తర్వాత పశ్చాత్తాప హృదయంతో మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత సరి అయిన ప్రార్థనతో, సరి అయిన సిద్ధపాటుతో, సరి అయిన పశ్చాత్తాప హృదయంతో దేవుని ఆ యొక్క తండ్రి సన్నిధికి వచ్చినప్పుడు, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ మాటలు చదువుతారా? దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగా, ఏమంటున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మన ప్రార్థనలో కూడా మనం చేయాల్సిన ప్రార్థన అదే. దట్స్ ద రైట్ వే ఆఫ్ కన్ఫెసింగ్ బిఫోర్ గాడ్. మనం ఎక్కడ తప్పు చేశామో మనకు తెలుసు. కొన్నిసార్లు తప్పులు ఎక్కడ చేస్తున్నామో, ఎక్కడ పడిపోతున్నామో తెలిసి కూడా తప్పులు కప్పిపుచ్చుకొని చేసే ప్రార్థనలు ఉంటాయి. కానీ అతడు ఫస్ట్ ఏమంటున్నా తెలుసా తన ప్రేయర్లో? నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేశాను. అయ్యా నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట కూడా నేను పాపం చేశాను. ఒక భౌతికమైన ఫిజికల్ ఫాదర్ దగ్గర ఫిజికల్ సన్ అంటే ఫిజికల్ రిలేషన్షిప్ అక్కడ. when it comes to the spiritual bond and spiritual relationship, we need to confess this kind of prayer before God. Hallelujah. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రార్థన చేయాలి. పరలోకానికి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు పాపం చేసినా, ఎవరు తెలిసి తప్పు చేసినా మనం ఎవరికి విరోధంగా చేస్తున్నాం? దేవునికే. కానీ పరలోకానికి విరోధంగా చేస్తున్నాం. we are doing sin against heaven. we know very well మనకు నిత్యత్వం ఉండే ఒక రాజ్యం ఉందనే తెలుసు. ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా ఇది ఏం కాదు. ఇది నా చాలాసార్లు కోపం వచ్చినప్పుడు ఇది ఎవరిది అనుకుంటున్నాం అని చెప్పి అంటాం చాలాసార్లు. ఇది నా తాత జాగిరి, నా అయ్య జాగిరి అంటారు. సో ఎవ్వరు పోయేటప్పుడు ఏది తీసుకోలేదు, ఒక ఇంచు కూడా తీసుకుంటున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు
శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉందనే విషయం నీకు తెలుసు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాను అంటే రోగాల నుండి స్వస్థత పొందడానికి, అనారోగ్యత నుండి స్వస్థత పొందడానికి, లేదయ్యా మా ఇంట్లో సమాధానం లేదు కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నా అంటే అట్లాంటి బాప్తిసాలు తీసుకోకండి. నిత్యత్వంలో ఉండడం కొరకు నువ్వు బాప్తిసం తీసుకున్నావు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తారా? హల్లెలూయా. వై యు హ్యావ్ టేకెన్ దిస్ గ్రేట్ సాల్వేషన్. ఈ వాక్యము బైబిల్ గ్రంథంలో ఉంది. ఇంత గొప్ప రక్షణ మనం ఎలాగూ నిర్లక్ష్యం చేస్తాం. ఇంత గొప్ప రక్షణను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు. అందుకే ఈరోజు భక్తుడైనటువంటి దావీదు నోట నుండి వచింపజేసిన వాక్యాలు మనం వింటూ ఉన్నాం. వీఆర్ లిజనింగ్ ద వర్డ్. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మన కంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరని కూడా ఆ పత్రికలో రాస్తాడు పౌలు భక్తుడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఆ రక్షణ పొందిన నీవు చాలా లక్ష్యం కలిగి దేవుని కొరకు బ్రతకాలి. నిర్లక్ష్యం పనికి రాదు. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? మనం లక్ష్యం కలిగి ఉండాలి. నిర్లక్ష్యం లేదు. లక్ష్యం అంటే ఏంటి? ఒక లక్ష్యం పెట్టుకొని బ్రతకాలి. చాలా మంది విజయవాడలో ఉన్నోళ్ళు ఏమనుకున్నారు, ఖమ్మంలో ఉన్నోళ్ళు వచ్చే సంవత్సరం ఇట్లా చేద్దాం, నెక్స్ట్ ఇయర్ మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ ఇయర్ మా పిల్లలు అమెరికా పంపాలనుకుంటున్నాం, అటు వచ్చే ఇయర్ మేము యూకే పోవాలనుకుంటున్నాం, లేకపోతే కెనడా పోవాలనుకుంటున్నాం అని ప్లాన్స్ అన్ని పెట్టుకున్నారు. దే హ్యావ్ సెవరల్ ప్లాన్. ఎన్నో ప్రణాళికలు. వచ్చే నెల మా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని డబ్బులు కూడా పెట్టి ఎన్నో చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ అనుకోని సమయంలో వారి మీదకి ఏమొచ్చింది? విపత్తు వచ్చింది. ఒక పెద్ద ప్రళయమే వచ్చింది. వాళ్ళు అనుకోలేదు చచ్చిపోతారండి. ఎవ్వరు కూడా ఊహించలేదు. ఊహించని సంఘటన జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి జీవితంలో దేవుడు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఒకవేళ దేవుని కలిగి ఉంటే నిత్యము ఉండేటువంటి నిత్య సంతోషంలో పాల్గొంటారు, నిత్య రాజ్యానికి వెళ్తారు. దేవుడు లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది బైబిల్లో. కాబట్టి ఎవరు అనుకోని సమయంలో కొన్ని జరిగిపోతున్నాయి వాటంతట అవే. అని నిన్న మొన్నటి దాకా చూసిన ఈ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎస్, కార్డియాక్ అరెస్ట్ అయింది. అయ్యా మొన్నదాకా ఇక్కడే తిరిగాడు, మంచిగా ఉన్నాడు, జిమ్ముకు పోతాడు, అన్ని పోతాడు, కానీ కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయాడు అన్న వాళ్ళు లేరా? ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనం ఇప్పటికి కూడా ఈ రోజు వరకు ఈ నిమిషానికి కూడా బ్రతికామంటే దానికి గల కారణం దేవుని సంపూర్ణ రక్షణ నీవు అర్థం చేసుకోవడం కొరకే. నమ్మిన గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు 68వ కీర్తనలో, దేవా పూర్ణ రక్షణ నాకు కలగజేయి. పూర్ణ రక్షణలో మరణం తప్పించబడుతుంది. పూర్ణ రక్షణ అంటే మరణము తప్పించుట అనేది. ఏ మరణం? చాలా మందికి ఒకటే ఒక మరణం గురించి తెలుసు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే నో ఓన్లీ ద వన్ డెత్, బట్ దేర్ ఈస్ ఎ సెకండ్ డెత్ ఆల్సో దేర్ ఇన్ ద బైబిల్. హల్లెలూయా. దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా భౌతిక సంబంధమైన మరణం అనేది ఉంది, కానీ ఆత్మ సంబంధమైన మరణం తప్పించడం కొరకు మనం ఇక్కడ భక్తి చేస్తున్నాం. హల్లెలూయా. నమ్మిన గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏ మరణం తప్పిస్తాడు దేవుడు? ఇప్పుడు చెప్పాలా, బాగా రైట్ కాంటెక్స్ట్ కి రండి, నాతో సరైనటువంటి సందర్భానికి రండి. ఏ మరణం తప్పిస్తాడు నిన్ను అంటే? 2 మరణాలను తప్పిస్తున్నాడు. ఒకటేమో భౌతిక సంబంధమైన మరణం, రెండవ మరణము. హల్లెలూయా. అందరు చెప్తారా? ఎన్నో మరణం? 3వ మరణం లేదుగా, 2 మరణాలే. బైబిల్ గ్రంథం ప్రకారం 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. 2 జన్మలు ఏంటి ఒకటి చెప్పండి? మొదటిది తల్లి గర్భంలో నుండి జన్మించడం. 2వ జన్మ యేసునందు జన్మించడం, యేసు క్రీస్తునందు జన్మించడం. దాన్ని ఇంగ్లీష్లో బోర్న్ అగైన్ అంటారు. అంటే మరలా జన్మించావా, బోర్న్ అగైన్. సో ఈ బోర్న్ అగైన్ అటువంటి ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తాం. 21:8లో ఆ 2వ మరణం గురించి ప్రస్తావిస్తాడు. ఈ మరణము తప్పించడం ప్రభు అయిన యెహోవా వశం.
మనం తప్పించాలంటే దేవుని వశమే, మన వశంలో లేదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు సరి అయినటువంటి లక్ష్యము కలిగి దేవుని దగ్గర రావాలా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారు మొట్టమొదటిగా రెండవ మరణంలో పాల్పొందేటోళ్ళు ఎవరమ్మా? పిరికివారు. పిరికివారు. ఈ రోజు ఎవరిలో పిరికితారా ఉంటే వదిలేసి ఇక్కడ ధైర్యాన్ని నింపుకొని వెళ్ళండి. హల్లెలూయా. ఎవరికి పిరికితారా ఉండదు. కొంతమందికి మరణ వార్తలు వింటున్నామో. కరోనా టైంలో COVID-19 అనే వైరస్ వచ్చినప్పుడు చాలా మంది మనకంటే ఆరోగ్యవంతులు, బాగా మంచిగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు నిజంగా అనారోగ్యత వచ్చి కాదు, వైరస్ తోకి కాదు. చాలా మందికి పిరికితనంతోనే సగం మంది చచ్చిపోయారు. హల్లెలూయా. పిరికితనం మహా చెడ్డది. పిరికితనం మహా చెడ్డది. కాబట్టి పిరికితనం ఈ రోజు తీసేసుకోవాలి. దేవుడు మనకు ఎలాంటి ఆత్మనిచ్చాడు చెప్పండి. ఆ యొక్క పత్రికలో మనం చూస్తాం, తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అనేది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎవరు భయపడదు. అందుకే బైబిల్ గ్రంథంలో భయపడొద్దు 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 అని ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? మనకు ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయమ్మా? అది కూడా మర్చిపోయినామేమో చాలా మంది. మళ్ళీ న్యూ ఇయర్ వస్తేనే గుర్తుకొస్తుంది. ఎన్ని రోజులు ఉంటాయి? 365. ఒకవేళ లీప్ ఇయర్ అయితే, అంటే లిపి సంవత్సరం వస్తే 366 రోజులు ఉంటాయి. దేవుని వాక్యంలో 366 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడకుము భయపడకుము భయపడకు అన్నాడు. ఎందుకు? ఆయన మరణాన్ని జయించి లేచాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన అయ్యా నేను ప్రభువు దినమున ఆత్మవశుడై ఉండగా నేను ఆయన పాదములు చచ్చిన వారి పడిపోతున్నాడు. అప్పుడు ఆయన వచ్చి కుడి చేయి పట్టుకొని ఏమంటాడు తెలుసా? మొట్టమొదటి మాట, భయపడకుము. హల్లెలూయా. ప్రకటన గ్రంథం వరకు కూడా మాట రాయబడింది. హల్లెలూయా. నాట్ ఓన్లీ జెనసిస్, నాట్ ఓన్లీ ఆదికాండం, ప్రకటన ఆ యొక్క ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా చిట్ట చివరి వరకు కూడా భయపడు దేవుడు రాసింది. దేవుని వాక్యం వింటున్న మనం పిరికితనం కలిగిన ఆత్మ నీలో ఒకవేళ ఉంటే ఈ రోజు తీసేస్తాం. కొంతమంది దేవుని మందిరం రావాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు? నో, యూ షుడ్ నాట్ ఫియర్ ఫర్ ద పీపుల్. ప్రజలకు భయపడితే నువ్వు దేవునికి భయపడలేవు. నిజమైన భక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? భయముతోనే ప్రారంభమైంది. ఎవరికి? దేవునికి భయపడు, పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. దేవునికి భయపడితే నువ్వు దేనికి భయపడవని చెప్పాను గతంలో. నువ్వు నిజంగా నువ్వు దేవునికి భయపడితే దేనికి భయపడు? అబ్రహాం దేవునికి భయపడిన వాడే. ఆఖరికి శిలువలో వేలాడుతున్న దొంగ కూడా ఏమంటాడో తెలుసా? ఆ కుడి వైపున ఉన్న దొంగ మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది కదా. ఎడమ వైపు ఉన్న దొంగ, ఇద్దరు దొంగలు కాదు, వారిలో ఒక దొంగ ఏమంటాడంటే నువ్వు దేవునికి భయపడవా? హల్లెలూయా. ఇంకొక దొంగతో నిజంగా దేవునికి భయపడిన వాడు దేనికి భయపడదు. పిరికితనం కలిగిన ఆత్మ దేవుడికి ఇవ్వలేదు, ధైర్యంతో నిండిన ఆత్మ దేవుడు ఇచ్చాడు. అయితే నువ్వు దేవుడు భయపడితే నిన్ను చూసి అందరూ భయపడతారు. నిన్నటి దినమంది ఎంతమంది వాక్యం విన్నారో వారందరూ కూడా మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ యొక్క సంఘమును చూచి, ఆ యొక్క ఐగుప్తీయులను చూచి, ఆ ఇశ్రాయేలులను చూచి ఐగుప్తీయులే భయపడ్డారట. హల్లెలూయా. రివర్స్. ఒకప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులకు భయపడేది, కానీ దేవుడు విమోచిస్తున్న ఆ విమోచన క్రమంలో దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడిపిస్తున్నప్పుడు ఐగుప్తీయులను చూచి ఇశ్రాయేలు భయపడలేదు, కానీ ఇశ్రాయేలు చూసినప్పుడు ఐగుప్తీయులే భయపడ్డారు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడికి ఇవ్వబోతుంది. కాబట్టి పిరికి వారు తర్వాత చూడండి, అవిశ్వాసులు. అయ్యా నేను దేవుని మందిరానికి పోతున్నా కానీ నాకు విశ్వాసం రావట్లేదు, నాకు నమ్మకం కుదరట్లేదు అంటే ఇంకా నువ్వు వాక్యం సరిగా వినట్లేదు. హల్లెలూయా. నాలో అపనమ్మకం అలాగే ఉంటుందంటే ఎందుకు నీకు అవిశ్వాసం ఉంటుంది? ఎట్లా విశ్వాసం వస్తుంది? నీకు వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అదే రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గూర్చిన మాటల వల్ల నీకు విశ్వాసం వస్తుంది.
ఆ విశ్వాసం నీకు రావాలంటే మందిరానికి పరిగెత్తుకొని రావాలి. చాలా మందికి విశ్వాసం ఎట్లా అంటే వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్ముతారు, దేవుడి సన్నిధికి వస్తారు, మళ్ళా వాళ్ళు వీళ్ళు గుడి మానేస్తే నువ్వు కూడా మానేస్తావు. ఎవరైనా ఒక వారం రాకపోతే వాళ్ళు ఇక రారు, ఇక మళ్ళీ వాళ్ళు రావటం కూడా నేను. కానీ ఈరోజు శైలజ అట్లా కాదు, అందరికంటే ముందే వచ్చి హల్లెలూయా. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం. మనము ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు మనం యేసును చూచి భక్తి చేయాలి. వి షుడ్ నాట్ లుక్ ద పీపుల్ అరౌండ్ అస్. మనం నడిపించిన వారిని చూసి భక్తి చేయడంగా. చాలాసార్లు మనం నడిపించిన వాళ్ళని చూస్తే మనం పడిపోతాం, ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ కాదని ముందే చెప్పాను. ఎవరు పర్ఫెక్ట్ కాదు. మరి ఎవరు పర్ఫెక్ట్? ఇంతకీ రక్షణకు ఆధారభూతుడు విశ్వాసములకు కర్త అయిన యేసు ఒక్కడే పర్ఫెక్ట్. ఆయన చూద్దాం హల్లెలూయా. ఆయన చూస్తే పర్ఫెక్ట్ గా మనం దేవునితో నడుస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆఖరికి ఇక నువ్వు యేసును విడిచిపోతానా, నేరారోపణ వచ్చి అలాంటి పరిస్థితులు ఏర్పడ్డా నువ్వు యేసును విడిచిపెట్టవు. ఎందుకంటే ఆయన విశ్వాసములకు కర్త. సులువుగా చుక్కుల పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెడతావు. విశ్వాసమును కర్త అయిన యేసయ్య వైపు చూస్తూ ఆ పందెంలో ఓపికతో పరిగెత్తావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అవిశ్వాసులు రెండవ కేటగిరీ ఎవరు చెప్పండి? అందరు చెప్పాలి. అవిశ్వాసులు. మొదటిది ఎవరు చెప్పండి? పిరికివారు. రెండవది అవిశ్వాసులు. మూడవది అసహ్యులు. అక్కడ ఏమనుంది? అసహ్యులు. అసహ్యులు అంటే అసహ్యమైన పనులు చేస్తారు. దేవుడి సన్నిధికి వస్తారు, దేవుడి మందిరానికి వస్తారు, మళ్ళీ ఇంటికి పోగా అసహ్యమైన మాటలు మాట్లాడతారు, చెడ్డ కూతలు కూస్తారు. దయచేసి అలా ఎవరు ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోవాలి. చెడ్డ మాటలు, చెడ్డ కూతలు, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, తిట్టడం మన నోటితో చేయకూడదు. అది అసహ్యమైనటువంటి. హల్లెలూయా. ఎవరైనా నోటి అందు తప్పకపోతే వాడు పర్ఫెక్ట్ అట బైబిల్లో. హల్లెలూయా. పర్ఫెక్ట్ గా దేవుని ఆరాధించింది. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. ఎవడైనా మాట యందు తప్పని ఎడల వాడు దేవుని దృష్టిలో చాలా చక్కగా ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా మనం. మీలో ఎవరైనా మాట యందు తప్పితే ఈరోజు మనం అందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి సరి చేసుకుందామా? చాలా చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. మాట యందు తప్పని ఎడల వాడు దేవుని కొరకు పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా నిలబడతాడు. చదువుతారు ఆ మాటలు. చాలా చక్కటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. నిజంగా మరి మాట యందు తప్పని బిడలముగా మనం ఉంటే డెఫినెట్లీ we will be right in the presence of God. సో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవడైనా మాట యందు తప్పని ఎడల వాడు నిజంగా పరిపూర్ణుడుగా ఉండి దేవుని అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు. ఉంచుకున్న శక్తి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతాయి. కాబట్టి అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. వీఆర్ స్కాటరింగ్. వీఆర్ ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ఫాలింగ్ డౌన్. కానీ దేవుని సన్నిధిలో తప్పిపోకుండా ఉండాలంటే మాట, నాలుక చిన్నదే కానీ ఈ నరం లేని నాలుక అంటారు కొంతమంది. నిజంగా నరాలు ఎందుకు ఉండవండి? కానీ నాలుకకు వెముక లేదు. ఏం లేదు? వెముక లేదు. నాలుకలో వెముక అనేది లేదు. నరం లేని నాలుక అంటారు. నరాలు లేకపోతే రక్త ప్రసరణ ఇట్లా జరుగుతుంది. నరం లేని నాలుక కాదు, ఈ యొక్క నాలుకలో వెముక లేదు. ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ నాలుక కరెక్ట్గా మనం దేవుని సన్నిధిలో ఉంచుకోగలిగితే డెఫినెట్లీ మనం దేవుని దృష్టిలో పర్ఫెక్ట్గా ఉంటాం. పడిపోకుండా ఉండే స్థితిని మనం కల్పిస్తాం. కానీ నీ నాలుక నీ కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. అసహ్యమైన పనులు మనం దేంతో చేస్తున్నామంటే చాలా వరకు నోటి మాటలతోనే చాలా మంది అసహ్యమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఎవడైనాను, ఇక్కడ మనం చూస్తే చాలా చక్కగా, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడు. ఇప్పుడు ఇలాంటి శక్తి సంపాదించుకోవాలి మనం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది నేను బలవంతుని అని అనుకుంటాం. కానీ అసలైన శక్తి ఎక్కడుందో తెలుసా? ఈ నాలుకను కంట్రోల్ చేస్తే యు ఆర్ ఒక విధంగా యు ఆర్ పర్ఫెక్ట్. నీవు దేవుని సన్నిధిలో నువ్వు బలవంతుడవు. యు ఆర్ మైటీ ఇన్ ద ప్రెజెన్స్. యు ఆర్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్. బలం. ఆ బలము 68వ కీర్తనలో మనం చూస్తాం. 68వ కీర్తనలో మేము బలం పొందుతున్నాం. నిజంగా ఇలాంటి శక్తిని సంపాదించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి నోటి మాటలో తప్పిపోకుండా మనల్ని మనం సరి చేసుకోగలిగితే ఆ బలము దేవుని సన్నిధిలో నేను కరెక్ట్గా నిలుపుతున్నాను. ఎందుకంటే జీవమరణాలు దేని వశమాట? నాలుక వశం. మనం జీవించాలంటే చెడ్డ మాటలు మీ నోటికి రాకుండా మీ నాలుకను కాచుకుని. మీరు ఎవడైనా ఎక్కువ కాలం బ్రతుకోరు వాడు ఎవడైనాడా? చూడండి దేవుని వాక్యంలో ఆ 34వ కీర్తన నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. 34వ కీర్తనలో మాట ఉంది. ఏమని? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈ రోజు దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడి దగ్గరకు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినంటే మనం అందరం గుడికి వస్తున్నాం, మంచిదే. కానీ ఆ మాటలో దేవుడు ఒక ప్రశ్న కూడా అడుగుతున్నాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి అని అంటూ దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రశ్నిస్తున్నాడు. ఎంతమందికి ఇక్కడ నిజంగా ఇంకా నేను చాలా సంవత్సరాలు బ్రతకాలని ఆశ చేతులు నాకైతుంది లేదు, ఆశ లేదు ఎవరికి. సో ఆశ లేకపోతే కష్టం. ఆశ దేవుని వాక్యంలో ఉంది, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నాడు. నిజంగా మేలు నందుచు అనేక దినములు బ్రతకాలి. నేను బ్రతుకుతున్నాను కానీ అబ్బా అంత కీడే చూస్తున్నానని కాదు, నాకు మేలు కావాల. మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలన్న వాళ్ళ చేతులు ఎత్తాడు. ఈరోజు నేను మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలనుకుంటున్నవారు దేవుడు మీ ఆశ నెరవేర్చున్నాడు. అయితే షరతులు వర్తిస్తాయి. ఏం వర్తిస్తాయి? షరతులు వర్తిస్తాయి. కండిషన్స్ ఆర్ అప్లై. మొదటిది ఏంటో తెలుసా? నీ నోటి గుండా చెడ్డ మాటలు రాకుండా మానేయాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకున్నాను. సో ఫస్ట్ ఏంటిది? చెడ్డ మాటలు పలకొద్దు, కపటమైన మాటలు కూడా పలకొద్దు. ఈ కపటం ఎప్పుడంటే కపటము చూపి నరహత్య జరిగిస్తారు. నిజంగా ఒక కత్తితో పట్టి చంపితేనే నరహత్య కాదు. దేవుని సన్నిధిలో ఒక సోదరుని చూసి, ఒక సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడవు అంటే మనం ఇంగ్లీష్లో పాష్గా చెప్పాలంటే ఏ వేస్ట్ ఫెలో అంటారు. యు ఆర్ వేస్ట్. అదే మనం తెలుగు ఎప్పుడే పనికి మాలదానా అంటారు. పనికి మాల అలా కూడా అనవద్దు దయచేసి. హల్లెలూయా. వ్యర్థుడా అంటే ఏంటి? వ్యర్థం అంటే ఏంటి? వేస్ట్ అన్నట్టు. కాబట్టి పనికి మాలదానా, పనికి మాల వాడాన్ని కూడా నీ పిల్లల్ని అనొద్దు, నీవెవరిని కూడా అనొద్దు ఇతరులను. ఒకవేళ అలా అంటే కూడా అది దేవుని దృష్టిలో నరహత్యే. హల్లెలూయా. కాబట్టి చాలా మంది నాలుక, నిజంగా ఈ నాలుక కూడా ఒక కత్తే. అందరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో నాలుక అజ్ఞానం ఉన్నది, కానీ యాజ్ ఏ ప్రీచర్గా నేను చెప్తున్నాను, నాలుక కూడా కత్తి లాంటిదే. ఆ కత్తి మనం కరెక్ట్గా వాడాలి. కత్తిని మనం ఎన్ని రకాలుగా వాడతాం? ఇంట్లో కూరగాయలు కోస్తాం, ఇంకేదో కోస్తాం, దాన్ని సరిగా వాడితే కరెక్టే ఉంటుంది. కానీ కత్తిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మనం కోసాం అనుకో, మనం చేయి. కాబట్టి మన నాలుకను కూడా ఎలా వాడాలో అలాగే వాడితే దాని ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంది తప్ప కీడేవి. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. తర్వాత చూస్తే కీడు చేయటం మాని మేలు చేయలేదు. కీడు చేయొద్దు, ఎవరికి కూడా కీడు కల్పించు. నేను బాగుండాలి కానీ వాళ్ళు ఏమైనా అయిపోయినా అనుకుంటే అది కీడు. ఉదాహరణకి ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడికి వస్తున్నాం, ఎక్కడో నీకు పాము కనబడింది, నీ వెనుకొచ్చేటోళ్ళకు నువ్వు ఆగి అక్కడ కొంచెం పాము ఉంది, కొంచెం రాకడని చెప్పాలి. ఒకనొక సమయంలో మేము సువార్త సేవకి ములుగు కనుపురం వెళ్ళాం. నేను మాతో పాటు ఒక ఆంధ్రయ్య అంకుల్ అని ఉండేది. ఈ ములుగు కనుపురంలో వెలమ కులం నుండి
దేవుని నమ్మినటువంటి వాళ్ళు సత్య అని వాళ్ళు ఉండేది, ఇప్పటికి ఉన్నారు మా మామయ్య సంఘం. వాళ్ళ దగ్గర మేము సువార్త సేవకు వెళితే వచ్చేటప్పుడు రాత్రికాల సమయంలో ఏమైందంటే, అప్పుడు ఆయన దగ్గర ఈ స్కూటర్ ఉండేది, బజాజ్ స్కూటర్. ఇప్పుడు అంతా కూడా ఈ హోండా యాక్టివాలు వచ్చేసాయి. ఈ బజాజ్ స్కూటర్ దొరుకుతుంటే నేను ఆయన వెనుక కూర్చున్నాను. నేను కూడా స్వార్థీకరణలో పాల్గొని వస్తున్న టైంలో అనుకోకుండా వర్షం పడి వెలిసింది. ఆ రోడ్డు మీద ఎప్పుడో పడ్డ ఆయిల్ లీక్ అయి ఉంటుంది కదా, ఆ ఆయిల్ లీక్ అయి ఉంది. మా ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా స్కేటింగ్ లాగా వచ్చి పడిపోతున్న సంగతి మాకు తెలియదు అంటే ఆ డ్రైవ్ చేస్తున్న ఆంధ్రయానికి తెలియదు. చీకటి వచ్చినట్టు పడిపోతుంటే పక్కన పడిపోయిన వాళ్ళు ఉండి ఏం చేస్తారు తెలుసా, నవ్వుతున్నారు. అసలు వాళ్ళు తలుసుకుంటే ఏం చేయగలరు చెప్పండి. ఇది కీడ అంటే ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, ముందు వెళితే నేను కీడులో పడ్డాను కాబట్టి నా వెనుకొచ్చాడు కూడా వాడు అట్లనే కావాలని అనుకోవడం కీడు. హల్లెలూయా. కాబట్టి కీడు అంటే ఇది. కాబట్టి మేము కూడా వచ్చాం, ఆటోమేటిక్గా టైర్ స్కిడ్ అయిపోయింది, పడిపోయాం. కానీ ఎవ్వరికి కూడా ఏం ప్రమాదం జరగలేదు. అప్పుడు అక్కడ కొంచెం మట్టి అదంతా తీసి ఆకులు అవన్నీ వేసి కొంచెం వచ్చేటోళ్ళకి ప్రమాదం లేకుండా చేశారు. సో మా ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు అక్కడ కూర్చొని నవ్వుతూ పడిపోయిన వాళ్ళందరినీ ఆహా ఈ అని నవ్వుతూ. సో ఇది కీడు. మనం కీడులో పడ్డామని ఇతరులు కూడా అలాగే పడితే నవ్వడం అది కీడు. కాబట్టి కీడు చేయటం మాని ఏం చేయాలి, మేలు చేయాలి. తర్వాత క్రింది వచనాల్లో చూస్తే సమాధానం వెతికి దాని వెంటాడాలి. నీ దగ్గరికి ఎవరు సమాధానానికి వచ్చి ప్రైజ్ లార్డ్ అని చెప్తూ ఉండొచ్చు, కానీ నీవే సమాధానాన్ని వెతకాలి, నీవే వెళ్ళి ప్రైజ్ లార్డ్ ఇవ్వాలి. ఎవరు వస్తారు ఏదో చేస్తారు, నేనే ప్రైజ్ లార్డ్ తీసుకుంటా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అనడం కాదు. ప్రైజ్ ద లార్డ్ అనేది నువ్వు దేవునికి చెప్తున్నావు, యు ఆర్ నాట్ టెల్లింగ్ టు ద మ్యాన్. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాను? ఒకానొక టైంలో నేను అంటే చిన్నతనం నుండి గాస్పుల్ సింగర్ నేను. ఒకానొక టైంలో ఒకరింటికి వెళ్ళాను. నేను ఆ చిన్న తెలియని వయసు అప్పుడు నాది, అంటే ఒక విధంగా ఐఎమ్ వెరీ యంగ్స్టర్, 11 years. నేను ఆ వ్యక్తిని చూడలేదు. నేను ఆ వ్యక్తిని చూడకుండా వెళ్ళి కూర్చున్నాను. అంటే ఆయన నాకు కనబడలేదు, ఆయన చూడలేదు. కానీ నేను మామూలుగా అందరితో కలిసినట్టే ఉన్నాను. నేను ఆయన ప్రైజ్ ద లార్డ్ చెప్పాలని చెప్పి ఆయన నాకు బయట టిఫిన్ అరేంజ్ చేశాడు. ఆయన నాకు వేరే కాడ వెళ్ళి మిగతా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటిలో టిఫిన్ ఏర్పాటు చేశాడు. నేను ఆయనకు ప్రైజ్ ద లార్డ్ చెప్పలేదనే విషయం నాకు తెలియదు. నేను ఆయన చెప్పలేదనే విషయం ఆయన నాకు కనబడలేదు కాబట్టి చెప్పలేదు. సో ఆ ప్రైజ్ ద లార్డ్ చెప్పినందుకు ఆయన ఏం చేశాడంటే ఆయన వెళ్ళి బయట టిఫిన్ చేసి రమ్మని చెప్పి. సో ప్రైజ్ ద లార్డ్ అనేది మనం ఎవరు చెప్తున్నాం? ఇప్పుడు చెప్పాలి. ఎవరు చెప్తున్నాం? మనం దేవుని చెప్తున్నాం. ఆ తర్వాత నాకు ఆ విషయం నన్ను తీసుకొని వెళ్ళిన దైవజనుడే చెప్పాడు. సో ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను. అసలు ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? ఎవరు చెప్తున్నాం? మనం ఎవరు చెప్తున్నాం ప్రైజ్ ద లార్డ్? సో దైవజనులు దేవుని సేవ చేసుకునే వాళ్ళలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి, నిమ్నత భావాలు. ప్రైజ్ ద లార్డ్ అనేది నీవే సమాధానం వెతికి వెంటాడి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు కూడా నీ నుండి నేర్చుకుంటారు. సో ఎవరో వచ్చి ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, ఎవరో వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలని కాదు. ఈరోజు ప్రభు బలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన వందనం చేసి ఇక్కడిని వెళ్ళాలి. నేను ఆమెకి ఎందుకు చెప్తా, నేను ఈయనకి ఎందుకు చెప్తా ప్రైజ్ ద లార్డ్ అనే ద్వేషం, ఈర్ష, కక్ష అలాంటివి ఏమి నీ హృదయంలో ఎవ్వరికి కూడా పెట్టుకోవడానికి లేదు. మనం అందరితో సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలి. వెతకడం వెంటాడటం అంటే ఏంటి? దొరకకపోతే నువ్వు దాని వెంబడి పడాలి. హల్లెలూయా. అది నాకు దొరుకుతలేదు కాబట్టి నేను అది వదిలేసినాను కాదు, నువ్వు దాని వెంబడి పడాలి. వెంటాడటం అంటే అది. హల్లెలూయా. చేసింగ్, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే చేసింగ్. ఏమంటారు? చేసింగ్ అంటే ఏంటి? వెంటాడడము. చెప్పాలి. ఏం చెప్పాలి? వెంటాడడం. చేసింగ్ అంటే ఏంటి? వెంటాడడం. సమాధానం వెతికి వెంటాడాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఆ యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో
సమాధానము మరి గురించి మనం చూసాం. అసమాధానాన్ని కర్తలుగా మనం ఉండడానికి దేవుడు మనం నియమించలేదు. 8వ వచనంలో మనం చూసినట్లయితే అసహ్యులు, నరహంతకులు ఇందాక చెప్పారు కదా, నోటి మాటతోనే హత్య చేయడం, నోటి మాటతోనే గాయపరచడం. అది తర్వాత చూస్తే వ్యభిచారులు. ఇది దేవుని వాక్య ప్రకారం నాట్ ఓన్లీ ద డూయింగ్ ద అడల్టరీ బట్ వెన్ వీఆర్ సీయింగ్ సంథింగ్ విత్ అవర్ ఐస్, ఫిజికల్ ఐస్తో మనం ఏదన్నా దేవునికి విరోధమైనది ఆశించినా కూడా అది దేవుని దృష్టిలో వ్యభిచారమే. వ్యభిచారం అంటే 2 రకాలు ఉంది బైబిల్ గ్రంథంలో. దేవునికి వేరుగా వేరే రూపాలను నీ హృదయంలో పెట్టుకున్న అది కూడా వ్యభిచారమే. హల్లెలూయా. దేవునికి వేరుగా వేరే రూపం అంటే నిగ్రహం కలిగి ఉండాలి. విగ్రహం అంటే ఈ విగ్రహాలు కాదు నేను చెప్పేది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. వాటి గురించి నేను మాట్లాడలేదు, ఐడల్స్ గురించి నేను మాట్లాడలేదు. నీ హృదయంలో ఎవరినైతే దేవుని కంటే ఎక్కువగా, నీ హృదయంలో ఎక్కువగా దేనైతే ప్రేమిస్తున్నావో అది కూడా దేవుని దృష్టిలో వ్యభిచారం. ఎందుకంటే నువ్వు దేవుడైన యెహోవాని నువ్వు ఫస్ట్ ప్రేమించాలి. దట్స్ ద ఓన్లీ ప్లేస్ టు గాడ్. హల్లెలూయా. ద ఫస్ట్ ప్లేస్ వి నీడ్ టు గివ్ టు ద గాడ్. అలాగే తర్వాత 2వ వచనాలకు వెళితే ఆ 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ, విగ్రహారాధకులు, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. హల్లెలూయా. కాబట్టి సంపూర్ణ రక్షణ మనం ఇందులో పాలు పొందకుండా మనం దేవుని నిత్య రాజ్యంలో ఉన్నప్పుడు పరిపూర్ణ రక్షణ పొందాలి అనుకుంటే ఇలాంటి కార్యకలాపాల్లో దేనిలో కూడా పాల్గొనడానికి లేదు. ఇలాంటి వారుగా మనం ఉండడానికి లేదు. కాబట్టి ఆ యొక్క 68వ అధ్యాయం, కీర్తన 68వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే చాలా చక్కగా, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయి వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టు. చాలా మందికి నేను పాపిని అంటారు, కానీ నిజంగా పాపము నుండి ఎప్పుడో దేవుడు పాపిలను తీసుకున్నాక విడిపించాడు. అయితే పాపం అని తెలిసి కూడా పాపం తీసుకున్నాక తిరిగి అదే తప్పు చేస్తా ఉన్నాడు. అది పాపం కాదు, అదేంటిదో తెలుసా? దేవుని దృష్టిలో దోషం. హల్లెలూయా. తెలిసి తప్పు చేయడం దాన్ని న్యాయస్థానాలు కూడా ఏమంటారంటే దోషి అంటారు. హల్లెలూయా. ఏమంటారు? దోషి. కాబట్టి దోషం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే కయ్యను నుండి వచ్చినటువంటి ఆ యొక్క నా దోషము నేను భరింపలేనంత గొప్పవి, నా తల పైకెత్తలేకుండా నేను చూడలేకపోతున్నాను అంటాడు. లేమెక్ తన మునిమనవాడు అంటాడు, నాకు ఇంకెక్కువగా వస్తుందయ్యా. కయ్యనికి 700 అయితే నాకు 77 మార్లు వచ్చాయి. ఆ దోషం, నేను నా దోషములు తల ఎత్తి చూడలేనంత గొప్పవిగా ఉన్నాయి. కాబట్టి దోషాలు దేవుని దృష్టిలో మంచివి కావు. కాబట్టి దావీదు కీర్తనలో ఒకరిని దావీదు నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో మరలా దేవుని శిలువ రక్తాన్ని సమీపిస్తున్నాం, ప్రభు బలలో పాల్గొందబోతున్నాం. ఒక్కసారి తెలిసి చేసిన తప్పులు, వాంటెడ్లీ అంటే కావలసుకొని చేసిన తప్పులు, తెలిసి చేసిన తప్పులు, అపరాధాలు ఏమైనా ఉంటే అవి ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకుంటావా? ఆ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, అయ్యా నేను నీ సన్నిధి నిలబడ్డాను, నేను నీ పరలోకముకును నీకును విరోధంగా నేను పాపం చేశాను. ఇక మీద నీ కుమారుడు అనిపించినప్పుడు నేను యోగులను కాను, నీ దాసుల్లో ఒక్కరిగా నన్ను పెట్టుకోమని ప్రార్థన చేస్తే వెంటనే ఆ తండ్రి తనకు తిరిగి కోల్పోయిన కుమారత్వాన్ని ఇచ్చాడు. తిరిగి అలాంటి కుమారత్వము దేవుడు మనందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. సన్షిప్, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కుమారత్వం, సన్షిప్. ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ ఉంది అని మనం మరలా వెళ్ళి తప్పు చేయడం కాదు. ఒక తప్పు తెలిసిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత మరలా ఆ తప్పును చేయకుండా, ఆ పాపాన్ని చేయకుండా జాగ్రత్త పడాలి. మనం దేవుని వాక్యం చేత రెగ్యులర్గా దేవుని వాక్యం చేత సరిచూసుకుని గొలుసు ప్రార్థనలో, చైన్ ప్రేయర్స్లో, రెగ్యులర్ వర్షిప్లో పాల్గొంటున్నప్పుడు
నువ్వు దేనిలో పడిపోకుండా దేవుడిని కాపాడుతాడు. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగా. అందరూ కూడా కళ్ళు మూసుకునే ప్రార్థన. ఈరోజు విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్టు మన మధ్యలో ఉన్న సహోదరుడు హాను ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. నిజంగా ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. అవునాయన, నేను ఇక మీదట నీ కుమారులను కుమార్తెను అనిపించుకునే యోగ్యత అర్హత నాకు లేదు. అయినప్పటికీ దేవా, నీవు నన్ను ప్రేమించావు. నేను పిరికివాడిగా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. నేను అసమాధానవంతురాలిగా నేను ఉండడానికి ఇష్టపడట్లేదు. అసహ్యురాలిగా నేను ఉండడానికి ఇష్టపడట్లేదు. నోటి మాట విషయంలో తప్పిపోకుండా నేను ఉండడం ఇష్టపడట్లేదు. అబద్ధికునిగా నేను ఉండదలుచుకోలేదు. నేను నీ కొరకు ఇష్టమైన కార్యాలు నేను చేసి నీ బిడ్డగా, నీ కుమారుడిగా అనిపించుకునే బిడ్డగా ఉంటాను. ఇక నేను నీ బిడ్డగా బ్రతుకుతాను. నా సొంతగా నా ఇష్ట ప్రకారం నేను బ్రతకను. నీ ఇష్టమే, నీ చిత్త ప్రకారం జీవితాన్ని బిడ్డను దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటాను. ఇదిగో దేవా, చేతులు పైకెళ్ళి, నా జీవితం ఆపారమస్తకం నీకు. అందరూ రెండు చేతులు పైకెళ్ళి పాడదాం. ఇదిగో దేవా, నా జీవితం కలుసుకొని ఆపారమస్తకం నీకంకితం. శరణం శరణం చేతులెత్తి పాడదాం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. కల్మాలు వైదొలగినావు, పరలోక దర్శనము ఉంది. విలువైనది దివ్య పిండు, నేనగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దయచేసినావు. రెండు చెవులు పైకెత్తి. అందుకే వైపును దేవా, శేష జీవితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపారమస్తకం. ఆమేన్. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. దేవా, ఇంకా తను మీరు ఇచ్చిన ఇంకా తన దినాన్ని బట్టి వందనాలైనా. దేవా, ఈ దినం ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. దేవా, ఇంకా తండ్రి పాటల ద్వారా మేము పొంది ఉన్నారు, కీర్తన భాగం ద్వారా. అదే రీతిగా ఇంకా తన స్తుతి ఆరాధన ద్వారా ఇంకా తను మేము పొంది ఉన్నారు. అదే రీతిగా ఇంకా తండ్రి మాకు కావలసిన మంచి వర్తమానాన్ని, వాక్యాన్ని ఇంకా తండ్రి మీ దాసు నోటు గుండా ఇంకా తండ్రి మీరు మాకు అందించినందుకు వందనాలైనా. దేవా, ఇంకా తండ్రి ఈ విధమైన ఇంకా తండ్రి 2000 సంవత్సరాల క్రితమే మీరు ఇక తండ్రి మా పాపముల నిమిత్తము ఇక తండ్రి సిలువలో అలే ఇక తండ్రి మరణించి ఉన్నారు నాయన. దేవా, ఇక తండ్రి అది గుర్తెరిగి కూడా ఇక తండ్రి ఇంకా మేము మీరు ఇచ్చిన రక్షణను దేవా మేము మళ్ళా ఇక తండ్రి నిర్లక్ష్యం చేస్తూ మేము మళ్ళీ దేవా ఇక తండ్రి తప్పులు చేస్తున్నాం. మేము దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. దేవా, ఇక మీదట మేము ఎలాంటి ఆయన వాటి ద్వారా పడిపోకుండా, ముఖ్యంగా మా నోటి ద్వారా మాటల ద్వారానే కానీ దేవా, మా చేతుల ద్వారానే కానీ దేవా ఇక మా ప్రవర్తన ద్వారానే కానీ, మా చూపులు, మా చేతులు, మా నాలుక సమస్తాన్ని దేవా ఇక తండ్రి నీ ఆధీనంలో ఉంచుకోమని దేవా మేము ఇంకా వేటి ద్వారా పడిపోకుండా మీ రక్షణను మేము ముఖ్యంగా నిర్లక్ష్యం చేయకుండా మేము మా సంఘ బిడ్డలను
దేవా మీరు ఇచ్చిన రక్షణను సద్వినియోగం చేసుకొని దేవా ఇంకా మీలో మేము ఎదిగి నీ కుమారుల మగుటకు దేవా ఇక దాన్ని కుమార్తెల మగుటకు ఇక దాన్ని మీ కృప చూపండి, గొప్ప కార్యం చేయండి ఆయన. ఇంకా అనేకుల నుండి కూడా ఇక నీ వైపు తిప్పుటకు దేవా ఇక తండ్రి ఇంకా తండ్రి దేవా ఇంకా అనేకులను నీ వైపు నడిపించే భాగ్యాన్ని కూడా మాకు దేవా మాకు మా సంఘానికి ఇక తండ్రి మీరు ఇంకా తండ్రి అట్టి ధన్యత మాకు దయచేయమని దేవా ఇంకా తండ్రి ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు చెప్పుకున్నా ఇంకా తండ్రి వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించున్నాను. ఇంకా దేవ తను ఎవరెవరైతే దినం రాలేకపోయారు వారికి కూడా ఇంకా తండ్రి మరి ఒక తరుణాన్ని దయచేయమని, ఎవరెవరైతే ఇంకా తన ఆన్లైన్ ద్వారా కూడా వాక్యం విన్నారు వారిని కూడా ఇంకా తండ్రి మీరు తాకమని దేవా ఇంకా తను ఇప్పుడు జరగబోయే తన సంవత్సరాలంతట్లో కూడా మీరే ఇంకా తండ్రి దేవా మా మధ్యలో నుండి ఇంకా తండ్రి అధ్యక్షత వహించి ఇంకా మయం పొందగలండి. మా ప్రభువైన యేసుక్రీస్తును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. ఈరోజు సంపత్తి ఆరాధనలో మనం పాల్గొనబోతున్నాం. మరి బాప్తిసం పొంది రక్షణ అనుభవంలో ఉన్న బిడ్డలు, మరి నేను ఈరోజు సిద్ధపడి వచ్చాను అన్న బిడ్డలు మీ కుడి చేతిని పైకెత్తి దేవుళ్ళలో మరి ఈరోజు దేవుళ్ళలో సంపత్తి ఆరాధనలో పాల్గొందాం. నిజమే, నేను సిద్ధపడి వచ్చాను. హృదయాన్ని వాక్యానికి నేను నన్ను అప్పగించుకుంటున్నాను.